వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కర్నూలు జిల్లా శివార్లలో వి కావేరి ట్రావెల్ బస్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉలిక్కిపాటు గురిచేసింది. ఒక బైక్ యాక్సిడెంట్కి గురైనటువంటి ఆ బైక్ని ఎక్కించే క్రమంలో ఆ బస్సు మాత్రం అగ్నికి ఆహుతైంది. అందులో 20 మంది అగ్ని ఆహుతయ్యారు. ఈ ఘటన మాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు ట్రావెల్ బస్సులు మాత్రం ముమ్మరంగా చెకింగ్ చేస్తున్నారు. ప్యాసింజర్లకు ఎటువంటి సూచనలు చేస్తున్నారనే విషయం మనం ఒక ఏసీ బస్సు ఎక్కుతున్నాం. ఈ బస్సులో ఎక్కినటువంటి ప్యాసింజర్లకి ఇటు సిబ్బంది కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, ఎటువంటి సూచనలు చేస్తారనే విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఏసీ బస్సు ఇది. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్లు అందరూ కూడా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా అకామిడేట్ కాలేదు. కొంతమంది ప్యాసింజర్లు మాత్రమే రావడం జరిగింది. కాకపోతే వచ్చే క్రమంలో ఈ బస్సు ఎక్కిన తర్వాత గమ్యం చేరాలన్నటువంటి వారి ఆతృతే తప్ప ఈ బస్సులో ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ నేపథ్యంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం కనుక వస్తే వాటి నుండి తప్పించుకోవడం ఎలాగా అన్నటువంటి విషయాన్ని సిబ్బంది సూచించారా లేదా అనే విషయం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక నిన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయింది కదా, అలాగే ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నారు. జరగరాంది ఏదైనా జరిగితే బయటికి వెళ్ళాలి, ఎటువైపు నుండి మార్గం ఉంది ఏమైనా చెప్పారా సిబ్బంది? చెప్పారు. బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్. నెక్స్ట్ ఇది ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాసులు ఉన్నాయి. దానికి హ్యామర్ కూడా అక్కడే ఉంటుంది. దాన్ని కొడితే మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఎన్నిసార్లు మీరు ట్రావెల్ బస్సులో ప్రయాణించుంటారు? ఇప్పటి వరకు ఇటువంటి సూచనలు ఏమైనా చేశారు? ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత సూచన చేశారు అంటే మనం మ్యాక్సిమం అందులో ఆన్లైన్లో చూసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్యన చెప్తున్నారు బాగానే. మున్పట్లో జర్నీ చేసినప్పుడు ఎగ్జిట్ డోర్లు పలానా దగ్గర ఉన్నాయని చెప్పి సిబ్బంది ఎవరు సూచించే పరిస్థితి నిన్న కర్నూలు ఘటన తర్వాతే ఈ ప్రక్రియ మోస్ట్ ప్రాబబ్లీ. చూస్తే కనుక కర్నూలు ఘటన తర్వాత సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు అన్న విషయం మాత్రం ప్యాసింజర్లు మాత్రం తెలియజేస్తున్నారు. చూస్తే ప్రస్తుతం కర్నూలు ఘటన తర్వాత ప్యాసింజర్లకి మీకు ఏమైనా సూచన చేశారా సిబ్బంది? ఎవరు మొత్తాలు తెలియదు. చూస్తే కనుక కొంతమంది మాత్రం ఇంకా ఆ సూచన చేయనటువంటి పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఆర్టీఓ అధికారులు కూడాను ప్యాసింజర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడాను కొంతమంది ప్యాసింజర్లకు ఇది కూడా ఇంకా తెలియదు అన్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనుంది. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా తమదైన శైలిలో బాధ్యత వహించాలి. ప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడేందుకు ఏ మార్గాలు ఉన్నాయి బస్సు నుండి ఆ మార్గాలను అడిగి తెలుసుకోవడానికి మాత్రం వారు ప్రయత్నం చేయాలని చెప్పి సూచన చేస్తున్నారు. చూస్తే ఇంకా చాలా మంది ప్యాసింజర్లు ఎక్కడ నుండి వస్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రావెల్ బస్సులు చేశారా? చేశానండి. దీంతో నేను ఒక 15 సార్లు చేశాను. అప్పట్లో ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ డోర్ పరాల దగ్గర ఉంటుందని చెప్పాను డ్రైవర్. అప్పట్లో కూడా చెప్పేవారు. అప్పట్లో అంటే ఫ్రంట్ సీట్లు ఉంటే చెప్తే ఇక్కడైతే ఖచ్చితంగా చెప్తారు. అంటే ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళ ప్రయాణికులు మాత్రమే చెప్పాలి తప్ప కానీ ఎమర్జెన్సీ డోర్ అంటే మ్యాక్సిమం చెప్తారు కదా. నేను ఎప్పుడు ఎక్కినా అటు నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఎక్కేవాడిని. ఈసారి ఇటు నుంచి కూడా ఎక్కాను. అందుకనే ఇప్పుడు ఎక్కినప్పుడు సిబ్బంది ఏమని సూచన చేశారు మీకు? ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పారు. అవి ఎలా డోర్లు ఓపెన్ చేయాలి కూడా చెప్పారు. ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, మళ్ళీ అక్కడ రైట్ ఎమర్జెన్సీ ఉంది, అది పైది ఒకటి ఉంది ఎమర్జెన్సీ డోర్. ఈ 3 గురించి చెప్పారు. అవి ఎలా ఓపెన్ చేయాలి కూడా చెప్పారు. అంటే కర్నూలులో ఆ బస్సు ఘటన తర్వాత ఈరోజు ట్రావెల్ బస్సు స్టాఫ్ కానీ యాజమాన్యం కానీ అప్రమత్తం అయింది. ప్యాసింజర్ల ప్రాణాలకు మాత్రం హాని కలగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చా? లేదు సార్, ముందు నుంచి చర్యలు ఉన్నారు కదా, జాగ్రత్తనే ఉన్నారు వీళ్ళు ముందు నుంచి కూడా. ఇప్పుడే కదా, నేను ఎప్పుడు వచ్చినా నాకు చెప్తారు ఖచ్చితంగా. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల గురించి మనం ఎలా ఉండాలి, అక్కడ దిగేటప్పుడు బోర్డింగ్ పాయింట్లు అవన్నీ చూసుకొని చెప్తారు కూడా. జాగ్రత్త విషయాలు కూడా చెప్తారు ఖచ్చితంగా. చూస్తే కనుక ఏసీ బస్సులకు మాత్రం 3 ఎగ్జిట్లు ఉంటాయి. ఒకటి టాప్, తర్వాత బ్యాక్ ఎండ్లో మాత్రం బ్యాక్ ఎండ్ ప్లస్ రైట్ సైడ్ ఏదైతే ప్రస్తుతం మనం ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. చూస్తే ఈ ఎగ్జిట్ పాయింట్లు తెలియని నేపథ్యమే ఈరోజు మాత్రం కర్నూలు యాక్సిడెంట్లో ఈరోజు ఇవి తెలియక ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రతి బస్సుకు కూడాను 3 ఎగ్జిట్ డోర్లు ఉంటాయి. ఆ డోర్లు మాత్రం ఆపరేట్ చేసే విషయంలో ప్రతి ప్రయాణికుడు కూడాను ఆ సూచన తెలాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ కావేరీ ట్రావెల్స్ ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడాను ఈరోజు ఆర్టీఓ అధికారుల తాలూకా సూచనలు పాటిస్తూ ప్రయాణికులు ఏ నమ్మకంతోనైతే బస్సు ఎక్కుతారో ఆ గమ్యం చేరే క్రమంలో కనుక జరగరాని ఘటన ఏదైనా చోటు చేసుకుంటే ప్రాణాలతో బయటపడడానికి ఆ బస్సు నుండి బయట ప్రపంచం చూసేందుకు అవసరమైన మార్గాలను మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్న సూచనలు మాత్రం ఈరోజు వారికి ఎంతగానో దోహదపడతాయి. కర్నూలు లాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్టీఓ అధికారులు చేపడుతున్నటువంటి ఈ చర్యల్లో మాత్రం
ట్రావెల్ బస్ యాజమాన్యాలు సిబ్బంది అంటే షిఫ్ట్లు మారినా కూడాను ప్రయాణికులు ప్రాణాలు కాపాడేందుకు మాత్రం తప్పనిసరిగా ఒక డెమో రూపంలో చూపించాలి. ఏదైతే ఫ్లైట్లో హెయిర్ హోస్టర్స్ సూచన చేస్తారో హెయిర్ హోస్టర్స్ సూచన చేసిన మాదిరిగానే బస్సు ఎక్కిన తర్వాత ఎటువంటి మెలకలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రమాదం సంభవిస్తే ఎలా బయటపడాలి, ఈ పరిణామాలన్నీ కూడా ప్రయాణికులకు మాత్రం పోసు కూర్చున్నట్టు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటి వరకు ఏవైతే డాక్యుమెంట్లు కానీ అదైతే ట్యాక్సులు చెల్లించినటువంటి వాటిపై ఫైన్లు వేస్తున్న ఆర్టీఓ అధికారులు ఈసారి మాత్రం ప్రయాణికులను కూడాను ఈరోజు అప్రమత్తం చేస్తూ అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. ఎందుకంటే కర్నూలు ఘటన తర్వాత మాత్రం ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నంలో ట్రావెల్ యజమానులు సిబ్బంది మాత్రం తప్పనిసరిగా ఈ మెలకులు పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు చేపడతామని చెప్పి సూచన చేస్తున్నాం. మరి రేపటి నుండి నడుస్తున్న ఈ బస్సుల్లో సిబ్బంది ఆ ప్రమాణాలు పాటిస్తారా, ప్యాసింజర్ల ప్రాణాలు కాపాడేందుకు ఆ సూచనలు చేస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.